మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎప్పుడు కొత్త వీడియోస్ పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోరీని ఎలా స్టిచ్ చేసుకోవాలి చూద్దాం. డోరీని స్టిచ్ చేసుకోవడానికి ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఈ క్రాస్ పీస్ వచ్చేసి 1.5 ఇంచ్ లెంత్ ఉండేలా చూసుకోవాలి. ఇలా క్రాస్ పీసులను తీసుకొని ఈ పీస్ని క్రాస్గా పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టేసామంటే మధ్యలో కుట్టు థిక్గా వస్తుంది, మనకి లుక్ అంత బాగుండదు. అందుకోసం ఈ పీస్ని ఇలా క్రాస్గా పెట్టేసి మనం జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం డోరీ ఎంత పొడవు కావాలి అనుకుంటే ఆ పొడవుకు సరిపడా పీస్ని ముందుగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా మనం ఎంత డోరీ కావాలో అంత ఈ క్లాత్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జాయింట్లు పైకి వచ్చేలా మనం క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా జాయింట్లు పైకి వచ్చేలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కువ గ్యాప్ ఉండకుండా ఈ పాదంలో ఈ రెండు వైపులా ఉన్నదానికి ఒక వైపున ఎంత ఉన్నదో అంత మాత్రమే మనం ఖర్చు పెట్టేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మనం ఖర్చు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ డోరీ మనకి బాగా థిక్గా ఇలా రౌండ్గా రావాలి అంటే ఈ ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకోవద్దు. కట్ చేసుకోకుండా మనం తిరగేసుకున్నట్లయితే ఈ డోరీ బాగా ఇలా రౌండ్గా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఒక స్టిక్ని తీసుకొని చివరన కొంచెం ఇలా గ్రిప్ వచ్చేలా చూసుకొని ఈ పీస్ని ఇలా లోపల వైపు నుండి కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఇలా ఎక్కించిన తర్వాత ఈ స్టిక్ని ముందుగా మనం బయటికి తీసేసుకోవాలి. ఈ స్టిక్ని బయటికి తీసేసుకొని ఇప్పుడు మనం ఇలా మొత్తం వెనక్కి తీసేసుకోవాలి. అప్పుడు మనకి చక్కగా ఈ డోరీ రెడీ అవుతుంది. ఈ డోరీని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చుని కావాలి అనుకుంటే మనం కట్ చేసుకోవచ్చు, కానీ కట్ చేసుకుంటే బాగా డొల్లలా ఉంటుంది, చూడడానికి లుక్ అంతగా బాగుండదు. అదే ఈ ఖర్చును కనుక మనం కట్ చేయకుండా ఇలా లోపలికి తీసుకుంటే బాగా థిక్గా వస్తుంది, రౌండ్గా, చూడడానికి కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. అందుకోసం ఇలా కొంచెం కొంచెంగా మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఇలా మొత్తం డోరీని ఇలా రెడీ చేసేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకున్న డోరీలో నుండి ఒక ఇంత చిన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఈ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చివరన టెసల్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ డోరీకి ఆపోజిట్ కలర్ పీస్ని ఒకదాన్ని తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ పీస్ వచ్చేసి 2.5 ఇంచులు, ఇటు సైడు 2.5 ఇంచులు. మొత్తం ఇలా పీస్ని తీసుకొని దీనిని క్రాస్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసి ఈ లోపల వైపు నుండి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేయాలి. కట్ చేసి ఈ పీస్ని ఇలా పై వైపునకు తీసుకోవాలి. ఇలా ఒక పీస్ని స్టిచ్ చేసిన తర్వాత మరలా ఈ డోరీ కలర్ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని కూడా సేమ్ అదే సైజులో కట్ చేసుకోవాలి. ఈ పీస్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేలా చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టి కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని ఇలా పై వైపునకు తీసుకోవాలి. మరలా ఈ రెడ్ కలర్ పీస్ని ఇంకొకటి తీసుకోవాలి. ఈ పీస్ని ఇలా క్రాస్గా పెట్టేసుకొని మరలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ విధంగా
2 పీసుల్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం కుట్టుకున్న డోరీకి ఒక వైపున మనం మొత్తం డోరీని స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ డోరీకి ఒక చివరి నుండి మళ్ళీ మనం టెసల్స్ని స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఈ పీస్కి వచ్చేసి చివరన ఈ డోరీ పీస్ని తీసుకున్నాను. ఈ పీస్కి ఇలా 3 స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా 3ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్కి మనం ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టుకున్నాం కదా 2, ఈ రెండింటిని కలిపి జాయింట్ చేసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ పై వైపున ఈ 3 పీసుల్ని కలిపి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలి. ఈ పైవైపున స్టిచ్ చేయడం కోసం ఇంకొక పీస్ తీసుకోవాలి. ఇంకొక పీస్ని తీసుకొని ఈ పీస్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఈ పీస్కి ఇలా పైవైపున పెట్టి కుట్టేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనిని పైవైపునకు తీసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా మనకు ఈ టెసల్స్ రెడీ అయిపోయిందో. ఇలా మనం డోరీకి ఒకవైపున స్టిచ్ చేసుకున్నాం కదా, ఒకవైపున వచ్చేసి మొత్తం ఒకదానికి వచ్చి 3, 3, 3, 9, ఇదొకటి మొత్తం 10 ఈ టెసల్స్ని పెట్టాము. ఇదే విధంగా ఈ డోరీకి ఒక చివరన ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇదే విధంగా డోరీకి రెండవ చివరన స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈ డోరీతో పాటుగా టెసల్స్ని కూడా స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా మనం ఈ టెసల్స్ని స్టిచ్ చేసుకుంటే లెహంగాస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. లెహంగాస్కి ఇప్పుడు బాగా ఇలానే ఇష్టపడుతున్నారు కదా, కొంచెం హెవీగా ఉంటాయి, చూడటానికి కూడా లుక్ చాలా బాగుంటుంది.